ఛా, అనవసరంగా వాళ్ళ అన్నకు దొరికినట్టయింది కదా. ఛా, కావ్య మాట విన్నా అయిపో. ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న దాన్ని ఏమంటుందో ఏమో. ఇన్ని రోజులు లవ్ ఓకే అయిందా లేదని టెన్షన్తోనే సగంగా గడిచిపోయింది. ఇప్పుడు లవ్ ఓకే అని ఇంకా హ్యాపీగా ఉందాం అనుకుంటే ఇంకో ప్రాబ్లం వచ్చి పడ్డది. సర్లేదు, ఎట్లుందో ఏం చేస్తుందో. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కావ్యమో అసలు ఎట్లుందో ఏం చేస్తుంది ఎట్లా తెలుసుకోవాలి? ఎందుకు ఎడతానవే? చేసేటి అని చేసుకుంటూ నలుగుట్టు దాని లెక్క ఎడతానవానే? అప్పటికి నిన్ను అడుగుతాను నానే, ఎడిపోతానవే ఏం చేస్తానవే అని అంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటా ఇంకా బాగా ఎడతాను వాను. ఒక్క బిడ్డవాని నిన్నేమనకుంటా గౌరవంగా జాత గిట్ల నేను అని చేస్తే అన్న ఒక్క చెల్లెవాని ఏ కష్టం రాకుండా నిన్ను ఎంత గౌరవంగా చూసుకుంటానే. మా చెల్లెకి ఏ కష్టం రావద్దని ఏది అడిగితే అది కొనిచ్చిండు. ఫోను కొనిచ్చిండు, బట్టలు కొనిచ్చిండు. దగ్గర దగ్గర 20 ఏళ్ళు ఉన్నవే, ఏ రోజున నీకు ఏమైనా కష్టం జరిగిందానే? ఈ ఊళ్ళే మనం ఉన్నామో లేమో, మనం ఎంత పరువుగా బతికినామే. నువ్వు ఇట్లా చేసిండ్లా నేవలన్నా? నువ్వు బస్ స్టాండ్లో వానితోటి వీనితోటి తిరుక్కుంటా ముచ్చట్లు పెడతా అంటే ఊళ్ళో మన పరువు ఉంటుందా? ఏమన్నా అందరు చూస్తే? ఎందుకేం అట్లా తిడతాను, నా ఫ్రెండ్ అని చెప్పిన కదమ్మా. ఫ్రెండ్ అయితే సాటు పోయి మాట్లాడతావు, బస్ స్టాండ్లలో మాట్లాడతావు, చేతిలో చేసి మాట్లాడతావు. గట్లనే మాట్లాడతారా కాలేజీ పోకుండా? బిడ్డ మేము ఇన్ని రోజుల కాంచి పరువుగా బతికినామే బిడ్డ. నువ్వు ఇట్లా చేస్తాను అని తెలితే నలుగురు తెలిసినట్టు అంటే మా పరువు అంతా పోతుందే బిడ్డ. నువ్వు ఇట్లా అని అనుకుంటే నేను గనకనే పోదునే బిడ్డ. నేను అన్న మొగోడు ఇంతవరకు ఏ తప్పు చేయలేదే బిడ్డ. నువ్వు ఆడిపుడు కబుట్టి ఇట్లా చేస్తావానే నువ్వు?